అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లలితా సహస్రనామాలలో చాలామంది చాలా చక్కగా చెప్తున్నారు. లలితా సహస్రనామాలలో పరిహారాలు చేసుకునేటప్పుడు మనం ఆ పరిహారం ఎన్నిసార్లు చేసినా ఒక్కొక్కసారి ఫలితం కనిపించట్లేదు అని అంటున్నారు. ఎందుకు కనిపించదు అంటే మనకి చెప్పేటటువంటి కొంత ప్రముఖ ఛానల్లో వాళ్ళే ఆ పదాన్ని సరిగ్గా చెప్పట్లేదో, లేకపోతే ఆ నామం యొక్క చదివే విధానం మనమే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావలేదు. అంటే మనకి ప్రముఖ ఛానల్స్ వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా, చక్కగా పరిహారం చెప్తున్నారు, అంతా బాగుంది, వివరించి చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ నామం ఇది మీరు జపం చెయ్యండి అని చెప్తున్నప్పుడు ఆ నామం అక్కడ ఎన్ని అక్షరాల నామమో చెప్తే బాగుంటుంది. లేకపోతే ఆ నామాన్ని వాళ్ళు విడదీసి చెప్తున్నారు. విడదీసి చెప్పడం ఎందుకంటే బహుశా అందరికీ అర్థం అవ్వాలని చెప్పి విడదీసి చెప్తున్నారేమో కావచ్చు. కానీ అందరూ అలాగే విడదీసి చదువుతారు కదా. దానివల్ల ఏమవుతుంది, అక్కడ శక్తి ప్రసారం సరిగ్గా జరగట్లేదు. శక్తి అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఏ కోరికతో అయితే చేస్తామో అది రీచ్ అవ్వట్లేదు. ఆ కటాక్షం, అమ్మవారి యొక్క కటాక్షం మనల్ని రీచ్ అవ్వట్లేదు. మనం ఆ గోల్ని కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు మీకు ఒక కేవలం వినిపిస్తానంతే. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనే నామాన్ని మీరు ఎక్కువ సార్లు 100 సార్లు పఠించండి రోజు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనే నామాన్ని మీరు చూడండి. అంటే ఆ పదం అసలు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఆ స్క్రీన్ మీద డిస్ప్లే కూడా ఆ అక్షర దోషాలు ఉన్నాయి దాంట్లో కూడా. అంటే కామేశబద్ధ మాంగళ్య ఆపేశారు అక్కడ, సూత్ర శోభిత కంధర అలా చదవడం వల్ల శక్తి ప్రసారం ఆగిపోతుంది కదా. అది 16 అక్షరాల నామం. చెప్పేటప్పుడే అర్థమైంది, మళ్ళీ మీరు ఇలా జపించండి వినడానికి. అంటే వాళ్ళకి ఆ నామం అర్థం అవడానికి సగం సగంగా చెప్పారు, బాగానే ఉంది. మళ్ళీ దాన్ని మనం పఠించాలంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని చెప్పుంటే బాగుండేది అని ఒక సూచన అంతే. నేనేమి ఎలిగేషనో లేకపోతే కాంట్రవర్సీయో చెప్పట్లేదు, ఒక సూచన. అంటే రిసీవ్ చేసుకుంటే వాళ్ళు ఇలా రిసీవ్ చేసుకుంటే వాళ్ళకు అందవలసినటువంటి పూర్ణ ఫలితం అందకుండా పోతుంది. అలాగే ఇంకొక వీడియో వినిపిస్తాను, చూడండి. జరుగుతుందంటేనండి ఈ విషయాలన్నీ నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఈ నామంలో ఎంత. మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగాను. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. అలాగే ఇప్పుడు విన్నారు కదండి, ఆ నామం కూడా 16 అక్షరాల నామమే. నిజారుణ ప్రభాపూర అని ఆపకూడదు. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అని చదవాలి. అంటే 16 అక్షరాల నామంలో ఎక్కడా కూడా గ్యాప్ లేదు. మొత్తం 16 అక్షరాలు అలా చదివేసుకోవాలి. అప్పుడే మనం చదివినటువంటి మంత్రానికి పూర్ణ ఫలితం వస్తుంది. నేను ఇది కాంట్రవర్సీగా నేను చెయ్యట్లేదు, ఒక సూచన అంతే. వాళ్ళకి కూడా తెలుసు, అంటే అందరికీ అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో బహుశా చెప్పు ఉండొచ్చునేమో. కానీ మరి విన్నాక ఆ మంత్రాన్ని జపించే విధానం కూడా అలాగే జపించేస్తారు కదా. అలా కట్ చేసుకుంటూనే జపించేస్తారు కదా, 8వ అక్షరం దగ్గర ఆపుకుని. అన్ని నామాలకి 8వ అక్షరం దగ్గర ఆపకూడదు అన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. నేను ఇదైతే కాంట్రవర్సీగా కాదు, చిన్న సూచనగా మాత్రమే భావిస్తారని చెప్పి ఇప్పుడు చెప్పిందంతా ఏంటంటే 16 అక్షరాల నామాన్ని చదివే విధానం, నామం చెప్పడం మాత్రమే కాకుండా ఎలా జపించాలి ఆ జపించే విధానం కూడా చెప్తే వినేవాళ్ళకి, ఆ సమస్య ఉన్నవాళ్ళు ఆ నామాన్ని పట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా ఎన్నిసార్లు జపించమంటే అన్నిసార్లు జపించడానికి బాగుంటుంది. దోషాలు లేకుండా లలితా సహస్రనామం అందరము నేర్చుకోవాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే సూచన చేయడం జరిగింది. అందరికీ ఉపయోగపడే విధంగా లలితా సహస్రనామం ప్రతి ఇంటిలోనూ కూడా అందరి కన్నీళ్లు తొడవాలి అని చెప్పి కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.